హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ ఏమీ తీయలేదు. లేచేసరికి లేట్ అయిపోతుంది. ఈ మధ్య అస్సలు ఎంత లేట్గా లెగుస్తున్నానంటే నాకే చిరాకు వస్తుంది. పని అస్సలు అవ్వట్లేదు. అసలు వీడియోస్కి వాయిస్ ఓవర్లు కూడా ఏమి ఇవ్వకపోవడము, హడావిడి అయిపోవడం, ఫుల్ హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేసరికి 10 o'clock దాటిపోయింది. అప్పటికే నేను లంచ్లోకి బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. బెండకాయ కూర వండేసాను. ఇంక ఈ కూర కూడా ఈరోజు అంత బాగా ఏం రాలేదు. ఇక ఒక పూటకి సరిపోయిద్ది. ఇంకా నేను చపాతీ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండితోటి దోశలు అయితే వేస్తున్నా. పల్లి చట్నీ చేసుకున్నాము దీనిలోకి. ఇంక ఈ మధ్య టిఫిన్లకు కూడా వేయట్లేదు. బద్ధకంతోనే ఉంటున్నాను అసలు. ఏంటో మరి భలే చిరాకు వచ్చేస్తుంది. అంతకుముందు నేను హనుమాన్ చాలీసా చేసేటప్పుడు టైంకి లేచేదాన్ని, భలే పనులు అయిపోయాయి. ఇప్పుడేమో వాళ్ళతో పాటు లెగడం, 8 o'clock లెగడం, 7:30కి లెగడం, అసలు ఏ పని అవ్వట్లేదు. రోజంతా పని చేస్తున్నట్టే ఉంది కానీ ఏమీ అవుట్పుట్ లేదన్నట్టు అయిపోయింది. ఇంకా లాంగ్ వీడియోస్, షార్ట్స్ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలాగే పడుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్గానే హడావిడి అయిపోతుంది. నాకు ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది ఈరోజైతే. అసలు ఎంత హెడ్ఏక్ వచ్చిందో, చిరాకు వచ్చేసింది అనమాట. ఎందుకు ఇంత లేట్గా లెగుస్తున్నాను, మెలకు రావట్లేదు. ఇంకా అప్పుడంటే ఒక బాధ్యతగా అమ్మో టైంకి లెగవాలి బాబోయ్ అన్నట్లు లెగుస్తాము. ఇప్పుడు ఏంటంటే ఇంకేం లేదు కదా అన్నట్టు ఇంకా అట్లా ప్రశాంతంగా ఉంటుంది. అప్పటికే టైము 10:30 పైనే అయిపోయింది. ఇంకా మా వారేమో ఫుల్ కోపడతా ఉన్నారు. ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ తింటున్నాను, రోజు లేట్ అయిపోతుంది అని చెప్పి. పాపం ఆయన కోపంలో కూడా న్యాయం ఉందిలేండి. ఇంకా దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకుని పూజ చేసుకునేసరికి లేట్ అయిపోవడం, ఇల్లంతా నేను క్లీన్ చేయడము, ఇంక ఈ పనులతోటి, ఇంకా బాబుతోటి ఇంకా నేను లేట్గా లెగడం మెయిన్ అనమాట. అయితే ఇంకా గోధుమట్లు ఇందాడ నేను అవి తినేసాము. అప్పుడు మంచిగా వచ్చాయి. అప్పుడు మా వారేమో మాకు చెప్పకుండా స్నానానికి వెళ్ళిపోయారు. నేను అప్పుడు మంచిగా వస్తున్నాయి కదా వేసేసి ఇచ్చేద్దామని చెప్పి పిలిచి చూస్తే వాష్రూమ్లో ఉన్నారు. ఇంక ఇప్పుడు వేస్తుంటే చూడండి అస్సలు రావట్లేదు. ఇంకా అది వేసేసి ఖాళీలోపు ఇంకా నేను బాక్స్ కూడా పెడుతున్నా ఫాస్ట్గా. మా ఆయనకి తొందరగా బాక్స్ అయితే పెట్టేసేద్దాము, హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి. ఇంకా దోశలు అయితే పాపం అస్సలు రాలేదండి. ఎప్పుడైనా కానీ వంకలు పెట్టే వాళ్ళకి అసలు రావో ఏంటో అనిపిస్తుంది. విడిగా ఎవరికైనా వస్తాయి కానీ బాగా వంకలు పెడతారు చూసారా, వాళ్ళకి అసలు ఏమీ రావు. అదేంటో ఇంకా మనకు టెన్షన్ తోటి భయంతో రావు, లేకపోతే ఏంటో అర్థం కాదు. కానీ నాకు ఎప్పుడు ఇంతే అయిద్ది, మీకు కూడా ఇంతే అవుతుందా, లేకపోతే ఏంటి నాకే ఇలాగ అయిద్ది అనేది కూడా చెప్పండి. ఇంకా బాక్స్లోకి ఈరోజు ఏం చేశానంటే చిప్స్ అయితే పెట్టట్లేదు. నేను చిప్స్ అయితే తగ్గించమని చెప్పేస్తున్నాను. రోజు చిప్స్ లేకుండా అన్నం తినట్లేదు. అంతకుముందు అయితే ఎప్పుడైనా పప్పు చారు అట్లుంటే తినేవాళ్ళు. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. లేదు హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈరోజు ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ కూడా ఒక బాక్స్లోకి అయితే పెడదామని చెప్పి ఈ గోధుమ అట్లా అయిపోయినాక వేద్దాం అనుకుంటున్నాను. ఇంకేంటంటే చపాతీలకు కానీ ఇట్లా ఎగ్ ఆమ్లెట్స్ కానీ సపరేట్గా తవా పెట్టేసుకుంటాము. ఇంకా దోశలు వేసే దాని మీద అవన్నీ వేసామంటే కనుక అస్సలు రావన్నమాట అట్లు. అందుకని చెప్పి ఇంక మా వారు పాపం వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసము. అవేమో కొంచెం బాగా కాలితే మంచిగా వస్తాయి కదా అని చెప్పేసి నేనైతే హైలోనే పెట్టాను, సిమ్లో కూడా పెట్టలేదు. అంతలోపు ఖాళీగా ఉండడం ఎందుకని బాక్స్ పెట్టేస్తున్నాను. అవికి స్నానం అయిపోయింది, అవి కూడా రెడీ అయిపోయాడు. ఆడుకుంటున్నాడు కొంచెంసేపు ప్రశాంతంగా. ఇంకా ఆడుకుంటాడు, లేదంటే ఇదిగో మా ఆయన మీదకి ఎక్కేసాడు. చూసారు కదా ఇంతలోపే కాసేపు ఆడుకుంటాడు. ఇంకా మా వారు ఉంటే ఇంక అంతే. ఇంకా దోశ అయితే మంచిగా వస్తుందేమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా దారుణంగా వచ్చింది. నాకే భలే చిరాకేసింది, బాధేసింది చెప్పాలంటే. అయ్యో పాపం అనవసరంగా ఇచ్చేసానే మా ఆయన్ని అని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నాకు సరిగా వంటలు రాకపోవడం వల్లే మా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడేమో అని చెప్పేసి. మనం బాగా రుచిగా చేసి పెట్టాం అనుకోండి, వాళ్ళు బాగా తినేస్తారు, బాగా తినేసి లావైపోతారు కదా. నేను మా ఆయన ఆరోగ్యం కోసం ఇట్లా నేర్చుకోకుండా పిచ్చిగా చేస్తున్నానేమో అనిపించిద్ది. ఒక్కొక్కసారి బాధేసిద్ది. కానీ ఏం చేద్దాం చెప్పండి, మన చేతిలో లేదు కదా. ఇంతలో మంచిగా వచ్చినాయి, అప్పుడు ఉండొచ్చు కదా, నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. నేనేమో భలే మంచిగా వస్తున్నాయి మా ఆయనకి పెడదాం అనుకున్నా. ఇంకా అవికి పెట్టి నేను తినేసాను అనమాట. తర్వాత వేద్దాంలే అని చెప్పి ఇంకా మా ఆయనకి దోశలు ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా ఇది ఇంకా వద్దమ్మా నాకు దండం, నీకు దండం తల్లే నాకు వద్దు అని చెప్తున్నాడు. అయినా కూడా నేను లేదు ఇది బాగా వస్తుంది అని చెప్పి ఇంకా నేను అవిని ఎత్తుకొని అయితే దోశ తీస్తున్నా. ఏమైందంటే ఇంకా మా వారి మీదకి ఎక్కేసి తిన్నకుండా చేస్తున్నాడు. అందుకని నేను ఎత్తుకొని వచ్చానా. ఇక దోశ తెప్పడానికి ఏమో అస్సలు కుదరట్లేదు. ఇంకా అవి ప్లీజ్ నాన్న దిగు అని చెప్పి దించేశాను. కానీ నాకు ఈ దోశలు ఈ వీడియో చూస్తున్నా కూడా ఎంత నవ్వు వస్తుందో. అంతేనండి, ఎవరికి ఎంత రాసి ఉంటుందో అంతే. మా ఆయనకి వచ్చేసరికి అసలు ఏంటో ఏది కుదరదు. నాకే జాలేస్తుంది, ఒక్కోసారి నవ్వు కూడా వచ్చిద్ది. ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది నాకు. పాపం అనిపిస్తుంది, జాలేస్తుంది. పాపం నేను చెప్పాను థర్డ్ దోశ మంచిగా వేసేస్తానని చెప్పి
వేసిచ్చాను. నాకు ఫుల్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అయినా కూడా ఇది బాగా వస్తుందని ఫిక్స్ అయ్యానండి. తీరా చూసారు కదా మొక్కలైపోయింది. అబ్బా! అసలు ఎంత కోపం వచ్చిందంటే, ఏంట్రా బాబు! మా ఆయన అక్కడి నుంచి నా ఎక్స్‌ప్రెషన్ చూసా, నీ మొహం చూసా. సరే కానీ ఇంకేం చేస్తాం, ఎయ్యి తింటాను అని చెప్పి తింటున్నారనమాట. ఆయనకి ఎన్ని బాధలిచ్చానో నేను. నా వల్ల ఎన్ని కష్టాలొచ్చినాయో. దాని తర్వాత ఇంకా బాక్స్‌లోకి అయితే హాఫ్ బాయిల్ ఎగ్ ఏసేసాను. హాఫ్ బాయిల్ ఏసాను. చాలామంది ఉల్లిపాయతో ఏసుకుంటే బావుంటదంటారు కానీ, మా ఆయనకి అట్లా ఇష్టం ఉండదు. ఉల్లిపాయతో అస్సలు ఇష్టపడ్డనమాట. అందుకని ఇంకా హాఫ్ బాయిల్ తోటయితే వేసేసాను. అదైతే ఇష్టంగా తింటారు. అలాగా జస్ట్ ఉప్పు, కారం వేసేసుకొని, ఆయిల్ వేసుకొని తీసేసుకోవడమే. అది బావుంటది కూడా. నాకు పెళ్ళికి ముందు తెలీదు కానీ, పెళ్ళైన తర్వాత మా ఆయనైతే ఇట్లాగే నేర్పించారు కదా! ఇట్లాగే నాకు అలవాటు. ఇంక ఎలాగో వాషింగ్ మిషన్ పాడైపోయింది కదా! ఇంక నేను మార్నింగే అన్ని బట్టలు, ఇంక నిన్న మ్యాట్స్ కూడా నానబెట్టాను. అవి కూడా వాష్ చేసేసి ఆరేసాను. ఇంకా నేను స్నానం చేసిన తర్వాత బట్టలు ఇంకేం ఉంచకుండా అన్నీ అయితే వాష్ చేసేసాను. పైగా క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది. మామూలు బట్టలు ఆరడం అంటే చాలా లేట్ అయిపోయిద్దిగా. ఇంకా మార్నింగ్ ఫస్ట్ లెగవగానే బట్టలు ఉతుక్కోవడమే పెట్టుకోవాలి. ఇంకా సమ్మర్ సీజన్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా కష్టం. చూద్దాం వాషింగ్ మిషన్ ఎప్పటికి బాగయిద్దో. ఇప్పుడైతే నేను అంత హడావిడి చేయను మా వారిని. నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు బాగు చేపించాలి అని చెప్పేసి. మాకేంటంటే పక్కన వాళ్ళకి మాకు కామన్‌గా ఉంటది కాబట్టి, ఒక్కో రోజు వాళ్ళు వేసుకుంటారు, ఒక రోజు మేము వేసుకుంటాం. ఇంక ఇప్పుడు నాకు వాషింగ్ మిషన్ లేదు కాబట్టి నేను రోజు వాష్ చేసుకుంటా. రోజు వాష్ చేస్తే ఎక్కువ బట్టలేం రావులేండి. ఈరోజైతే బాగానే వచ్చాయి. ఇంక రేపటి నుంచి ఎక్కువేం రావు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఉతుక్కుంటే చాలా బావుంటది. మనకు గూడా మంచిది, హెల్త్‌కి కూడా మంచిది. మనం ఏంటంటే ఎక్కువ మిషన్స్ మీద ఆధారపడిపోయి ఎక్కువ టైం వేస్ట్ చేయడము, ఓవర్ వెయిట్ అయిపోవడము, అట్లా ఎక్కువ మనకి పని లేకపోవడం వల్ల గూడా చాలా మెంటల్ హెల్త్, డిప్రెషన్ చాలానే వచ్చేస్తున్నాయి. అంతకుముందు రోజులే బాగున్నాయి అనిపిస్తది. ప్రెజెంట్ అవి పడుకొనున్నాడు. ఇంక పరుగున లోనకెళ్ళిపోయాను. ఇంకా ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నా. చాలా రోజులైపోయింది క్లీన్ చేయక. రోజు చేద్దామని అస్సలు చేయట్లేదు. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెద్దగా ఏమీ కూడా లేవు. అప్పుడు ఫ్రిడ్జ్ వీడియో పెట్టినప్పుడైతే బనానాస్ పెట్టినందుకు తిట్టారు. ప్లాస్టిక్ కవర్స్ పెట్టినందుకు తిట్టారు. ఒక తిట్టు కాదు రకరకాలుగా తిట్టారు. చాలామంది అసలు ఇది ఎక్కడ దొరికిద్దని అడిగారు. వాళ్ళకి ఎన్ని సార్లు నేను కామెంట్స్ పెట్టినా సరే పిన్నెడు కామెంట్ చూడరు. నేను పెట్టే కామెంట్స్ చూడరు. నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ వినరు. ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ కొన్నారు, లింక్ ఇవ్వండి అని అడుగుతారు. ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్ అని అడుగుతూనే ఉన్నారు. అయితే ఇది నాకు బాగా వైరల్ వెళ్ళిన, నా ఛానల్ బాగా వైరల్ వెళ్ళిన ఫ్రిడ్జ్ అనమాట ఇది. అప్పుడు 1.4 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళింది ఇది. దాని తర్వాత నుంచి నా ఛానల్ అయితే అలా ఉండిపోయింది. అసలు అది వైరల్ అవ్వడమే నేరమో ఘోరమో నాకు అర్థం కాలేదు. ఇంక అప్పటి నుంచి నా ఛానల్ అయితే అస్సలు వ్యూస్ వెళ్ళట్లేదు. ఇంకా ఏం చేయలేము. అది వెళ్ళినందుకు ఆనందపడాలో, ఇప్పుడు ఇలా అయిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లా. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అన్నీ తీసేసి మంచిగా ఆర్గనైజ్ చేసుకుందాం. కవర్స్లో పెట్టద్దు, అది బీరువా అనుకున్నారా, కుక్కుతున్నారు అది ఇది అని కూడా కామెంట్స్ చేశారు. కొన్ని కామెంట్స్ అయితే చాలా బాధపడేలాగా ఉన్నాయి. కొన్ని కామెంట్స్ చాలా మంచిగాను ఉన్నాయి. ఏదైనా కానీ మనం ఇంకా బయటకు వచ్చినప్పుడు 100 రకాలుగా మాటలు అన్నా సరే మనం తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ కామెంట్ పెట్టి వెళ్ళిపోతారు. కానీ మనం అది మైండ్‌కి తీసుకొని దాని గురించి బాధపడి ఆలోచించి మనం చేసేది కూడా ఏమి ఉండదు కాబట్టి, అలాంటి వాళ్ళని జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాగా వదిలేసేయడమే, అంతకంటే ఏం లేదు. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నా, స్క్రబ్ చేసుకుంటున్నా. మధ్యలో ప్లేట్ కూడా వాష్ చేసి బార్లు ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు ఈ కవర్స్ అన్నీ తీసేసి కొంచెం ప్లాస్టిక్ బాక్సెస్ నా ఫ్రిడ్జ్లో పట్టేలాగైతే ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది క్లీనింగ్ ఏం పెద్ద కష్టం కాదు. పెద్ద ఫ్రిడ్జ్ అనుకోండి, క్లీనింగ్ చేయడం చాలా కష్టం. కానీ నాకున్నది బుజ్జి ఫ్రిడ్జ్ కాబట్టి క్యూట్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. ఇంక ఇప్పుడు నేను డీమార్ట్లో అప్పుడు తెచ్చుకున్నా కదా ఆ క్లీనింగ్ క్లాత్తో పాటు ఇది ఇవాళ ఓపెన్ చేశాను అనమాట. క్లీనింగ్ క్లాత్ పడేశాను. ఇంక వాడి నాకే బోర్ కొట్టేసింది. ఎన్ని రోజులు వాడతాం రా బాబు అని చెప్పి ఇంకా వేరే క్లాత్ ఉందిలే కానీ ప్రజెంట్ అది కాదు, ఇది తీసాను. ఇది ఎన్ని రోజులు వస్తుందేమో చూద్దాము. ఇంక ఇప్పుడైతే దీంతో నీట్గా తుడుచుకుంటున్నాను. 1-2 సార్లు తుడుచుకున్నాను. బాగా తుడుచుకున్న తర్వాత ఒక 5 to 10 minutes బాగా డోర్ ఓపెన్ చేసేసి కొంచెం ఆరనిచ్చాక ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ థమ్స్అప్ బాటిల్ తెచ్చి నియర్లీ 1 month పైనే అయింది. అప్పటి నుంచి ఇప్పటికి మేము తాగలేదు. ఫ్రిడ్జ్లో అలానే ఉంటుంది. ఎందుకంటే అస్సలు తాగట్లేదు. చాలా రేర్ అయిపోయిందనమాట. చెప్పాం కదా జంక్ ఫుడ్ అయితే బాగా మానేసాము. ఆ ఫుడ్ మానేసి ఇంట్లో ఫుడ్ తింటా, మంచి జ్యూసు, ఫ్రూట్స్ ఎక్కువ తిన్నప్పుడు మన ఫేస్లో కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది. ఫేస్ సన్నగా అయిపోద్ది. అది ఎక్కువ నాన్ వెజ్, జంక్ ఫుడ్ తిన్నప్పుడు మొహం అంతా ముద్దుగా అయిపోయినట్టు, పింపుల్స్ వచ్చేయడం, మొహం మీద పోర్స్ ఓపెన్ అయిపోవడము, అట్లా మరీ పెద్ద వాళ్ళకలా కనిపించడము అవన్నీ అయితే జరుగుతాయి. కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేసి చూడండి. ఇంకా నేను కొత్తిమీర, నిమ్మకాయలు
అన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టుకున్నా. ఇది డీమార్ట్లో తీసుకున్నా, 99 రూపీస్ పడింది. అప్పుడు మేము తీసుకోవడమే ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుందామని తీసుకున్నాం. బట్ ఇప్పటివరకు నేను యూస్ చేయకుండా అలా పక్కన పెట్టేసా. ఇప్పుడైతే ఇట్లా ఆర్గనైజ్ చేద్దాము, ఫ్రిడ్జ్లో నీట్గా ఉంటుంది చూడడానికి కూడా అని చెప్పేసి అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఇంక ఇవి అలానే ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా గ్లాస్ జార్లో పెట్టుకున్నా. నిన్న రాత్రి మా వారు పెరుగు ప్యాకెట్లు తీసుకొచ్చారు కదా, అవి ఉన్నాయి. ఇంకా క్యారెట్స్ ఉన్నాయి కానీ ఇంకా అవి పెట్టడానికి బాక్సెస్ లేవు. అందుకని ప్రజెంట్ అయితే 2 క్యారెట్స్ ఉన్నాయి కాబట్టి కవర్లోనే బాగా ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేస్తా. ఇంకా ఇవి అయిపోతాయి, ఇవాళ రేపట్లో అయిపోతాయి. ఇంకా ఫ్లవర్స్ ఒకటి తెచ్చుకోవాలి దేవుడి కోసము. అవి ఒకటి వస్తాయి అనమాట ఫ్రిడ్జ్లోకి. అవి వచ్చినా సరిపోతాయి మంచిగా. మాకు ఏంటంటే పాల బిల్లు ఉండదు, పాల ప్యాకెట్లు పని ఉండదు కాబట్టి ఫ్రిడ్జ్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. నాకేమనిపిస్తుంది అంటే ఫ్రిడ్జ్ లేకపోవడమే మంచిది అని చెప్పి, లేదు అంటే ఉంది అంటే ఉన్నాయి, లేని అవసరం లేని అన్నీ కొనడము అలా పెట్టేస్తాము. వేస్ట్ అండి, మనీ వేస్ట్, అంతా వేస్ట్ అనమాట. ఇంకా దాని తర్వాత కుండలో వాటర్ కూడా అయిపోయాయి, దానిలోకి వాటర్ పోద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నాకు విపరీతంగా హెడ్ఏక్ అయితే వస్తుంది, చెప్పాను కదా, హెక్టిక్గా ఉంటుంది. టైం మేనేజ్మెంట్ లేదు, అంతా లేట్ అయిపోవడం అలాగా నాకు చాలా చికాకుగా అనిపిస్తుంది. అందుకే ఇంకా కొంచెం మంచిగా ఉండాలి అనుకుంటున్నా. ఇంకా కుండలో వాటర్ కూడా అయిపోతే పోసేసుకుంటున్నా. అవి పడుకునే ఉన్నాడు, ఎంతసేపు పడుకుంటాడో తెలీదు. నిన్న నేను పెట్టిన వీడియో కూడా అవి పడుకున్నాక వాయిస్ ఓవర్ ఇవ్వడం, 2-3 షార్ట్లకి వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఈ కిచెన్ క్లీనింగ్, బట్టలు ఆరేసుకోవడము, చెత్త వాళ్ళు వస్తే కింద పడేయడం, కుండలో వాటర్, ఇంకా కిచెన్ అయితే ఎంత గందరగోళంగా ఉందో. మార్నింగ్ అంట్లన్నీ అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు నేను క్లీన్ చేశాను అనుకో అవి లేస్తాడు. ఇంకా అవ్వదనమాట. ఇంకా ముందు నాకైతే విపరీతంగా హెడ్ఏక్ వస్తుంది కదా, ఫుడ్ తిందాము, ఫుడ్ తింటే హెడ్ఏక్ ఏమన్నా కంట్రోల్ అయిద్దా అనిపించింది. నిద్ర వస్తుంది కానీ ఇంకా అవి ఉయ్యాల్లోనే ఉన్నాడు, తీస్తే లెగుస్తాడని చెప్పి ఇంకా అలా చూస్తున్నా. అయినా నాకు చాలా పని ఉంది, నిద్రపోతే అయ్యేది కాదు పని. ఎప్పుడైనా కానీ ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసుకుంటేనే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది నాకు. రేపటికంటే ఇంకా హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఏదైనా టైం టు టైం అయిపోవాలి. ఏంటో మరి ఇది మంచికో చెడుకో తెలియదు కానీ నాకు ఈ హ్యాబిట్ కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు నా మీద నాకే చిరాకు కూడా అనిపిస్తుంది. బెండకాయ కూర బాగానే ఉంది కానీ 2-3 కాయలు ముదిరిపోయినాయి, దానివల్ల అక్కడక్కడ కస్ మన తగులుతుంది. మా ఆయన ఫోన్ చేసి, అమ్మ తిన్నావా, ఎంత బాగుందో అందమైన కూర అని చెప్పైతే మా ఆయన అన్నారనమాట. అవి లేచిన తర్వాత అవి కూడా బెండకాయతో తిన్నాడు, కావాలంటే చూడన్నాడు. కానీ మా అబ్బాయి అయితే బెండకాయతో మంచిగానే తిన్నాడండి. నాకులాగే నాకు బెండకాయ అంటే అసలు ఎంత ఇష్టమో. వెజిటేబుల్స్లో బెండకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా మా అమ్మ చేసే బెండకాయ కూర అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం. ఇంకా బెండకాయ పులుసు, బెండకాయ టమాటా అలా ఇష్టం. మా వారు ఏంటంటే బెండకాయ అస్సలు తినని వారు, నా కోసం తింటున్నారు కాబట్టి నేను బెండకాయ ఫ్రై చేస్తాను. ఇంకా టమాటాలు పులుసులు చేస్తే అస్సలు తినరు. ఇంకా నా కిచెన్ ఎంత దారుణంగా ఉందో చూపిస్తాను రండి. గ్యాస్ కూడా తుడుచుకోలేదు. ఇంక అసలు చూడండి ఎట్లా అంటే అట్లానే ఉంది. నాకు ఇట్లుంటే అస్సలు నచ్చదు. దాని తర్వాత అవి లేచాక మంచిగా ఆడుకున్నాడు, ఫుడ్ కూడా తినేశాడు. తర్వాత కిందకు కూడా తీసుకెళ్ళి వచ్చాను. అయితే ఇంకా మధ్యాహ్నం నుంచి నేను ఈవినింగ్ వరకు, నేను నైట్ వరకు అసలు ఏమీ బ్లాగ్ షూట్ చేయలేదు. ఇంకా నాకు చేయబుద్ధి కాలేదనమాట. ఇంకేముందులే రొటీన్గా చూపించేదే కదా అని. అయితే క్లైమేట్ అయితే చూసారు కదా ఎంతలాగా చల్లగా ఉంటుందో. కానీ బట్టలు అయితే ఆరిపోయాలండి, మార్నింగే వాష్ చేసేసాను కాబట్టి. ఇంకా నైట్ మా వారు ఇవాళ ఇంకా నైట్కి కర్రీ ఏం లేదు, ఏమన్నా స్పెషల్ తెచ్చుకొని తిందాము, ఏం వంట చేయవాక అని చెప్పి తొందరగా వస్తానని చెప్పి, ఎప్పుడైతే నాకు తొందరగా వస్తానని చెప్తారో ఆ రోజు మాత్రం అస్సలు తొందరగా రారు. నాకు అసలు ఎంత కోపం వచ్చిద్దో. ఇంక ఇప్పుడు రెడ్ బకెట్ బిర్యానీలో ఫ్రై చికెన్ బిర్యానీ, అలాగే స్పెషల్ చికెన్ బిర్యానీ అని తీసుకొచ్చారు. ఇంకా అవి వీడియో చూడడమే ఆలస్యము, సూపర్ అని చెప్తాడు. నాకు అసలు ఎంత నవ్వు వస్తుందో, ఎంత ఎడిక్ట్ అయిపోయాడు రా బాబు అని చెప్పి. ఇంకా అలాగే చికెన్ పాప్కార్న్ అన్నీ తీసుకొని వచ్చారు. అయితే నాకు ఏంటంటే 6-6:30-7 లోపు తినేస్తున్నా కదా, నాకు అసలు ఫుల్ ఆకలి అయిపోతుంది. ఇంకా అసలు హెడ్ఏక్ వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. ఏంటో మరి ఈ తొందరగా తినడం అనేది కూడా అంత మంచి అలవాటు కాదా, లేకపోతే ఏంటి ఇట్లా ఏదైనా లేట్ అయినప్పుడు కొంచెం చిరాగ్గా, చాలా ఫ్రస్ట్రేషన్గా అనిపించడం, మా ఆయన మీద అరిచేయడం, ఎందుకు రాలేదు, ఇంకా రాలేదు, నాకు అసలు వద్దు, నాకు ఏమొద్దు అనడం, అట్లా చేస్తానన్నమాట. టైం టు టైం తినడం మంచిదే కానీ ఇట్లా అయినప్పుడు నేను అస్సలు తట్టుకోలేను. అండ్ ఎక్కువ తినలేను కూడా టైం దాటిందంటే. ఇంకా నార్మల్గానే నాకు నాన్ వెజ్ అస్సలు తినాలనిపించట్లా. అదేంటో తిన్న తర్వాత అంత మంటగా అనిపిస్తుంది, అరగనట్టు అనిపిస్తుంది, అనీజీగా ఉంటుంది. నాకు పప్పు అన్నమే ఎక్కువగా నచ్చుతుంది. పప్పు అన్నం తింటే మనకు ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో, నాన్ వెజ్ తింటే అంత చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా నిదానంగా చాలా వరకు తగ్గించాలి. ఇప్పటికీ మేము తక్కువే తింటాం, అయినా కూడా నాకు ఎందుకో నచ్చదు. చాలామంది బిర్యానీ అని చాలా ఇష్టంగా తింటారు కానీ నాకెందుకో నచ్చదు. నేను ఎవరిని ఏమనట్లే కానీ జనరల్గా చెప్తున్నా నా ఒపీనియన్.
ఇక మా వారు వచ్చి నేను తినేసరికి 9 అయ్యింది. అయితే స్పెషల్ బిర్యానీ అన్నారు. అది బాగానే ఉంది. నేనేమో ఫ్రై పీస్ బిర్యానీ చెప్పా. వాళ్ళు స్పైసీగా చేశారు. అసలు ఎంత మంటొచ్చేసిందో, కడుపంతా రొప్పొచ్చేసింది నాకు. చాలా చికాకుగా అనిపించింది. ఎందుకు చెప్పానురా బాబు అని కరెక్ట్‌గా బాక్స్‌లో హాఫ్ కూడా తినలేకపోయాను. ఇంక నా వల్ల కాదు, నేను తిననంటే తినలేనని చెప్పేసాను. మా ఆయన పాపం ఏం చేస్తారు చెప్పండి, ఇంక అక్కలేక మింగలేక చెప్పలేక. మా ఆయనకి నాన్ వెజ్ అన్నా కొంచెం బిర్యానీ అవన్నీ ఇష్టం అనమాట, మంచిగా తింటారు. నాకేంటంటే కొంచెం బయటికెళ్ళినప్పుడు ఇట్లా హెవీ ఫుడ్స్ తినాలంటే ఎక్కువ తినలేను. అదే ఫ్రూట్స్ అనుకోండి, నా కడుపు ఇప్పుడు కడుపు ఫుల్‌గా ఉంది కదా! మళ్ళా ఫ్రూట్స్ ఇచ్చారనుకోండి ఎన్నైనా తినేస్తాననమాట అలాగా. ఫ్రూట్స్‌కైతే కడుపులో ఎక్కడ లేని ఖాళీ వచ్చిద్ది. ఇట్లాంటి వాటికి ఖాళీ రాదనమాట. మా వారు అదే అంటున్నారు. "నీకేమో ఫ్రూట్స్ ఇష్టం, నాకేమో ఇట్లాంటివి ఇష్టం" అని చెప్పైతే అనుకుంటున్నాం. నాకు ఫుల్ రొప్పొచ్చేసింది అసల. ఇంక నా వల్ల కాదంటే కాదని, ఇంక నా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి ఇంకా లాస్ట్‌కి కొంచెం స్పెషల్ బిర్యానీ టేస్ట్ చేద్దామని చేస్తున్నా. అది కూడా అడుగున బాగా స్పైసీగా ఉంది. ఓరి నాయనో, నేను ఇది కూడా తినలేను బాబు, నా వల్ల కాదని చెప్పి పైదైతే తిన్నాను. ఇంకా అంతకు మించి నా వల్ల కాదని చెప్పేసాను. ఇంక ఇట్లుందనమాట మా యవ్వారము. ఇంకా అవి ఏమో తిన్నాడు. అంటే ఏం తినలేదండి, జస్ట్ ఉల్లిపాయలు తిన్నాడు. చికెన్ పాప్కార్న్ ఒకటి 2, 3 ముక్కలు తిన్నాడు. ఇంక వెళ్ళి ల్యాప్టాప్ దగ్గర నుంచొని వర్క్ చేస్తున్నాడనమాట. ఇప్పుడు వాళ్ళ నాన్నకి జాబ్ ఉంది కదా! వాళ్ళ నాన్న జాబు ఆయన హ్యాండిల్ చేస్తాడనమాట. ఇంక అట్లుంటది. ఈ రోజంతా ఇట్లా గడిచింది. పగలు నైట్‌దే అనమాట రొటీను. మధ్యాహ్నం ఏం లేదు ఇక. పెద్దగా చేసింది కూడా ఏం లేదులెండి. జస్ట్ బట్టలు ఫోల్డ్ చేసుకున్నాను. ఆవిని కిందకి తీసుకురావడము. అవి కోసమని బీట్రూట్ రైస్ చేశాను. అది తినడానికి నానా తిప్పలు పడ్డాడు. చుక్కలు చూపించాడు. అది షార్ట్స్ తీశాను. ఆ షార్ట్స్ కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. ఇంకా నా వల్ల కాదని నేనైతే లేచిపోయాను. ఇంకా థమ్సప్ కూడా ఉంది. అది ఈరోజైతే ప్రాప్తం జరుగుతుంది. ఇవాళ ఓపెన్ చేస్తున్నాం అనమాట. కడుపు ఫుల్ మంట అనిపించి, అది కూడా మళ్ళీ ఒక ఫుల్ బాటిల్ తాగము. ఒకటే ఇద్దరం షేర్ చేసుకుంటాము. అంతకుముందు అయితే 2 గ్లాసులు 3 గ్లాసులైనా తాగేసేదాన్ని. ఇప్పుడు అలా కాదు, అస్సలు తాగననమాట. అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మా వారికి గుడి దగ్గర నుంచి కాల్ వచ్చింది. వరాహిదేవి నవరాత్రులు రేపటి నుండి జరుగుతున్నాయి, అలంకరణ చేశాము అని చెప్పి కాల్ చేసి వీడియో కాల్ అయితే చూపిస్తున్నారు. భలే ముచ్చటగా ఉన్నారు అమ్మవారు. అవి కూడా చూసి స్వామి అమ్మ అని చెప్పి దండం అయితే పెట్టుకుంటున్నారు. రేపటి నుంచి ఇంకా నవరాత్రులు అయితే జరుగుతున్నాయి. మీలో ఎంతమందికి తెలుసు వరాహిదేవి నవరాత్రులు? లాస్ట్ ఇయర్ కూడా మేము చేసాము. అంతకుముందు మా వారు చేశారు. లాస్ట్ ఇయర్ నుంచి మేము ఫాలో అవుతున్నాము. ఇంకా కాల్ అయిపోయింది. ఇంకా నేను కూడా తినేసాను. ఇంకా షింకులు అంట్లు అన్నీ తోమేసుకున్నాను. ఇంక ఇదంతా తిన్న తర్వాత నాకు ఇంకా వెయిట్ లాస్ డ్రింక్ కూడా తాగుతున్నాను. అబ్బా చాలా లేట్ అయిపోయింది. పైగా విటమిన్ సి ఉంటుంది కదా నిమ్మకాయలో అని చెప్పి. మొత్తానికి ఈ రోజంతా ఇలా గడిచింది. ఫన్ను, ఫ్రస్ట్రేషను చాలానే ఉన్నాయి ఈరోజు. సో మీరు ఏ టైప్ అనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్. అయిపోయినాయా?